Hi students, semester 6 లో maths 3 పేపర్స్ ఉంటాయి. 7A, 8A1, 8A2. 7A పేపర్ Laplace transforms, 8A1 పేపర్ integral transforms, next 8A2 పేపర్ advanced numerical analysis. ఇంకొక పేపర్ కూడా ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్. ఈ మూడిట్లో ఏదో ఒక పేపర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది, అది ఎగ్జామ్ రాసే ఉండలేదు. ఓకేనా? కాబట్టి మనకి క్లస్టర్ మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఫిజిక్స్ తీసుకోవచ్చు, లేదా కంప్యూటర్ ఆర్ కెమిస్ట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఫిజిక్స్ కంప్యూటర్ అయి తీసుకుంటే కొద్దిగా హార్డ్గా ఉంటాయి, మ్యాథ్స్ కొద్దిగా ఈజీగా ఉంటుందని అందరూ ఎక్కువ క్లస్టర్ ఏం తీసుకుంటారు, మ్యాథ్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఫస్ట్ 7A, 8A1 పేపర్స్ రెండు నేను చెప్తాను. నెక్స్ట్ 8A2 అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ నరసింహరావు సార్ చెప్తారు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ 7A పేపర్ Laplace transforms, పేపర్ 7A. Laplace transforms. ఇంకా మీ తర్వాత తెలిసింది ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని యూనిట్ ఉంటాయి, మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ యూనిట్ 1 Laplace transforms 1. First unit 2 Laplace transforms 1. Laplace transforms 1. ఇక్కడ మనకి దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. డిఫైన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అడుగుతాడు. ఓకేనా? సరే, డెఫినేషన్ జాగ్రత్తగా చూడండి. లెట్ a continuous function, let a continuous function f of t be defined for all positive integers. f of t అనేటువంటి కంటిన్యూస్ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ అవుతుంది, ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్. ఓకేనా? స్టాప్. ది లాప్లాస్ transformation or Laplace transform of f of t is defined by f of t అనేటువంటి ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అన్ని పాజిటివ్ నెంబర్స్ మీద డిఫైన్ చేయబడుతుంది. ఈ f of t అనేటువంటి ఫంక్షన్ యొక్క డెఫినిషన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటాం. అది ఎలా డిఫైన్ చేయబడుతుంది అంటే కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f of t ఇంటూ dt. f of t అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అయితే దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది డెఫినిషన్ ఏంటి, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ క్యాపిటల్ f of t ఇంటూ dt. ఇలా ఇంటిగ్రల్ లిమిట్స్ కనపడ్డాయి అంటే కనుక మనం ఇంటిగ్రేషన్ మొత్తం చేసిన తర్వాత మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అందులో x దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలా, y దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలా, z దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలా, t దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలా, ఎలా తెలుస్తుంది? ఇక మనకి ఇంటిగ్రేషన్ లో డెరివేటివ్ dt కనిపిస్తా ఉంది. dx ఉంటే కనుక లిమిట్స్ x ఈక్వల్ టు అని,
అదే dy ఉంటే గనక y దగ్గర లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, dz ఉంటే గనక z దగ్గర లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి dt ఉంది కాబట్టి t వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 0 to ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి, లోయర్ లిమిట్ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి f ఆఫ్ t అనేటువంటి కంటిన్యూయస్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క డెఫినిషన్ ఏంటి అంటే గనక ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt అవుతుంది. ఇక్కడ t అనేది వేరియబుల్ ఆల్రెడీ కనిపిస్తా ఉంది, f ఆఫ్ t అంటే ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి గనక p అనేది ఏంటో తెలియాలి. ఇక్కడ p ని ఏమంటాం అంటే గనక పారామీటర్ అంటాం. వేర్ p is any parameter, where p is any parameter అంటే p అనేది ఒక కాన్స్టెంట్ అవుతుంది. అలానే f ఆఫ్ t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే గనక ఆ f ఆఫ్ t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని ఎలా డినోట్ చేస్తాము అంటే గనక చూడండి, ఇట్ ఈస్ డినోటెడ్ బై L of f of t or small f of p or capital F bar of p గా డినోట్ చేస్తాం. క్యాపిటల్ f of t అనేది ఒక ఫంక్షన్ అయితే కంటిన్యూస్ ఫంక్షన్, దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని ఎలా డినోట్ చేస్తాం L of f of t గా కానీ లేదా స్మాల్ f of p గా కానీ లేదా నెక్స్ట్ క్యాపిటల్ F bar of p గా డినోట్ చేస్తాం. మనం ఎక్కువగా డినోట్ చేసినప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒక మాత్రమే కనిపిస్తా ఉంటుంది టెక్స్ట్ బుక్ లో డినోట్ చేయడం. ఓకేనా, బట్ f of t అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అయితే దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినిషన్ ఏంటి ఇక్కడ మనకి ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ క్యాపిటల్ F of t ఇంటూ dt అవుతుంది. దీన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక L of f of t గా డినోట్ చేస్తాం ఆర్ f of p గా డినోట్ చేస్తాం. therefore ఏం రాసుకోవచ్చు L of f of t ఈక్వల్ టు లేదా f bar of p ఈక్వల్ టు ఏమవుతుంది డెఫినిషన్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ క్యాపిటల్ F of t ఇంటూ dt అవుతుంది. ఇది f of t అనేటువంటి ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. f of t అనేది కంటిన్యూయస్ ఫంక్షన్. ఇంకేం కనిపిస్తుంది ఇక్కడ డిఫైన్డ్ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్. ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ పక్కన ఏం కనిపిస్తుంది 0 to ఇన్ఫినిటీ, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండే వాల్యూస్ అన్ని ఏ వాల్యూస్ ఉంటాయి ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అందుకే ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటున్నాం ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ క్యాపిటల్ F of t ఇంటూ dt ని ఏమంటాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యాపిటల్ F of t అంటాం. ఇందులో L ఏమంటాము అంటే గనక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆపరేటర్ అంటాం. వేర్ ద సింబల్ L, where the symbol capital L is Laplace transform operator. L అనేటువంటి సింబల్ ని ఏమంటాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆపరేటర్ అంటాం. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క డెఫినిషన్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు లేదా ఇంకేమనొచ్చు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనొచ్చు. కాబట్టి క్యాపిటల్ F of t అనేది ఇచ్చినటువంటి ఫంక్షన్ ని క్యాపిటల్ F of t అనుకుంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కాబట్టి క్యాపిటల్ L of f of t అంటే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t. దీని యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ డెఫినిషన్ నుంచి వస్తుంది. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ క్యాపిటల్ F of t ఇంటూ dt వస్తుంది. క్యాపిటల్ F of t అంటే కనుక గివెన్ ఫంక్షన్ ఉంటుంది, అందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వాడు ఫైండ్ అవుట్ చేయనుండే ఫంక్షన్ యొక్క ఏమొస్తుంది మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్
రెండు ఫార్ములాస్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ నోట్ అని పెట్టుకొని 2 పాయింట్స్ రాయండి. రెండు ఫార్ములాస్ ఉన్నాయి. if capital F1 of t comma capital F2 of t are two continuous functions, then L of F1 of t plus F2 of t equal to L of F1 of t plus L of F2 of t. F1 F2 అనేటువంటి టూ కంటిన్యూస్ ఫంక్షన్స్ అయ్యి ఇలా ఉన్నాయి అనుకోండి. L of F1 of t plus F2 of t గా ఉంటే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమని L of ఉంది అంటే కనుక రెండుకి ఒకేసారి ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి L of F1 of t plus L of F2 of t గా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, if f of t is a continuous function, f of t is a continuous function and k is any scalar, then L of k into f of t equal to k into L of f of t గా రాసుకోవచ్చు. k అనేది ఒక స్కేలార్, f of t అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అయితే కనుక L of k into f of t గా ఉంటే కనుక దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని బయట రాసేసి రిమైనింగ్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ L of k into f of t equal to k into L of f of t గా రాసుకోవచ్చు. ఓకేనా. ఇవి మనకి నెక్స్ట్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి ఫార్ములాస్. ఓకే. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లం చూడండి. First one, the Laplace transform of the unit function capital F of t equal to 1 is 1 by t. ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఫైండ్ ప్రూవ్ దట్ అని ఇవ్వకుండా ఇది ఫార్ములా, అలానే ఎగ్జామ్ లో 5 మార్క్స్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఓకేనా. అది జాగ్రత్తగా చూడండి. ఏం కనుక్కోలేక మనం కనుక్కోమంది ఇక్కడ ఎక్కడ కనపడలేదు. ఓకే. ఎలా చేయాలో చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది యూనిట్ ఫంక్షన్. యూనిట్ అంటే ఎంత? 1. అదే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి? వాడు ఇవ్వకపోతే కనుక f of t equal to 1 అని, యూనిట్ ఫంక్షన్ ఈజ్ 1 కాబట్టి వాడు ఇచ్చినటువంటి ఫంక్షన్ f of t అనుకోవాలి. వాడు f of t యొక్క వాల్యూ 1 అనుకుంటే కనుక ఈ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎంత వస్తుందని ప్రూవ్ చేయాలి? 1 by t వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా. కాబట్టి ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా. గివెన్ ఫంక్షన్ f of t ఉంది. f of t ఉండే ఫంక్షన్ అంటున్నాడు 1 యూనిట్ ఫంక్షన్ అయితే దాని యొక్క ఏ ఫైండ్ అవుట్ చేయాలి?
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి కనుక వాల్యూ ఎంత వస్తుందో ప్రూవ్ చేయాలి 1/t వస్తుందో ప్రూవ్ చేయాలి ఓకేనా ఒక ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఎలా డినోట్ చేస్తామని చెప్పాం L of f of t గా డినోట్ చేస్తాం ఇప్పుడు f of t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి కాబట్టి L of f of t గా డినోట్ చేస్తాం ఈ L of f of t అనగానే మన డెఫినిషన్ గుర్తు రావాలి ఓకేనా స్టార్టింగ్ లో డెఫినిషన్ అదే చెప్పింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అంటే కనుక ఏం చెప్పాం డెఫినిషన్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus pt into capital F of t into dt అవుతుంది ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అవుతుంది అయితే మనం దేనికి కనుక్కోవాలి యూనిట్ ఫంక్షన్ అంటే f of t దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 1 సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే కనుక 1/t వస్తుందని ప్రూవ్ చేయాలి ఇప్పుడు f of t దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక L of 1 equal to L of 1 అంటే మీనింగ్ ఏంటి మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అనేటువంటి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం f of t దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus pt into f of t యొక్క వాల్యూ 1 into dt వస్తుంది దట్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus pt into 1 దేంతో మల్టిప్లై చేసినా అదే వాల్యూ వస్తుంది కాబట్టి e power minus pt into dt వస్తుంది ఇప్పుడు మీకు బాగా గుర్తు రావాల్సింది ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ గుర్తు రావాలి ఓకేనా పైన ఉండే మైనస్ pt మొత్తాన్ని x అనుకుంటే కనుక e power x లాగా ఉంటుంది ఇంటిగ్రల్ e power x అంటే కనుక e power x వస్తుంది ఫార్ములాస్ తెలియకపోతే కనుక ఒక్కసారి ఇక్కడ రాస్తాను ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రల్ e power x into dx అంటే కనుక e power x వస్తుంది ఇంటిగ్రల్ e power ax into dx అంటే కనుక e power ax by a వస్తుంది ఇంటిగ్రల్ e power minus ax into dx అంటే కనుక minus e power minus ax by x వస్తుంది ఇలా డైరెక్ట్ గా ఫార్ములాస్ గుర్తుపెట్టినా ఒకటే లేదా ఇక్కడ దాని మొత్తాన్ని ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ అనుకోవాలి ఓకేనా దీన్ని t అనుకుంటే కనుక ఇంటిగ్రల్ e power t into dt లాగా ఉంది ఇంటిగ్రల్ e power x into dx అంటే కనుక e power x అంటారు x దగ్గర x ఉంది అక్కడ లేదు దేన్నైతే మనం x అనుకుంటామో బై డెరివేటివ్ చేయాలి ఇంటిగ్రేషన్ చేసి ఉంటాం ఓకేనా వాటి ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది లేదా మీరు దీని మొత్తాన్ని t అనుకొని చేసినా సరే వచ్చేస్తుంది ఇంటిగ్రల్ e power minus ax into dx లాగా ఉంది కాకపోతే x దగ్గర ఏముంది అక్కడ t ఉంది కాబట్టి minus e power minus a into t by constant a ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ అయిపోయింది ఇక్కడ అయిపోలేదు ఎందుకని ఇక లిమిట్స్ 0 to infinity కనిపిస్తాయి కాబట్టి ఇంటిగ్రేషన్ అయిపోగానే ఇలా బ్రాకెట్ రాసి ఏం చేస్తాం లిమిట్స్ 0 to infinity దీని యొక్క వాల్యూ రావాలి అంటే కనుక అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏ వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఏ దగ్గర p ఉంది కాబట్టి e power minus pt by p వస్తుంది లిమిట్స్ t ఉంది కాబట్టి ఇక్కడ మనకి వేరియబుల్ t దగ్గర ఇన్ఫినిటీ 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఇన్ఫినిటీని అప్పర్ లిమిట్ అంటాం 0 ని లోయర్ లిమిట్ అంటాం t దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ కింద ఉండే p కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 1/p ని బయట చేస్తున్నాం minus 1/p బయట చేస్తే కనుక e power minus pt into limits 0 to infinity that is equal to minus 1/p into first limit infinity సబ్స్టిట్యూట్ చేస్తే కనుక జాగ్రత్తగా చూడండి ఒకేసారి రాస్తున్నా e power minus p అనేది ఎనీ స్కేలార్ 1 కావచ్చు 2 కావచ్చు 3 కావచ్చు 4 కావచ్చు 5 కావచ్చు 6 కావచ్చు 7 అప్ టు సో ఆన్ ఏ స్కేలార్ అయినా ఇంటూ పక్కనే ఉంది t ఉంది అప్పర్ లిమిట్ ఏముంది ఇక్కడ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీని ఏ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసినా సరే మళ్ళీ వాల్యూ ఎంత వస్తుంది ఇన్ఫినిటీ వస్తుంది ఇన్ఫినిటీ అంటే కనుక వాల్యూ ఎంతో చెప్పలేం దాన్ని ఒక ఫైనైట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే కనుక మళ్ళీ వచ్చే వాల్యూ ఎంత అవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది ఇప్పుడు e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది మైనస్ లోయర్ లిమిట్ యొక్క వాల్యూ 0 ఉంది t దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక e పవర్ మైనస్
p ఇంటూ t యొక్క వాల్యూ లో ఎలిమెంట్ 0 p ఇంటూ 0 0 0 తో దేన్ని మల్టిప్లై చేసిన వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఈ పవర్ మైనస్ 0 వస్తుంది దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 బై p ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే కనుక మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్ లో లిమిట్స్ అండ్ కన్వర్టీ డెరివేటివ్స్ అక్కడ చెప్పినప్పుడు చాలా సార్లు చెప్పాం ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 0 కి ఈక్వల్ అవుతుంది ఎందుకంటే కనుక అది ఎలా వస్తుంది అంటే కనుక ఈ పవర్ లో అయినా దేని పవర్ లో నెగటివ్ వాల్యూ ఉంటే మనం దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము పవర్ లో పాజిటివ్ రావాలి అంటే కనుక ఎలా చేయాలో చూడండి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఉంది పవర్ లో నెగటివ్ ఉంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం పాజిటివ్ రావాలి అంటే కనుక 1 బై రాసుకోవాలి 1 బై రాయగానే పవర్ లో పాజిటివ్ అయిపోతుంది 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ వస్తుంది 1 బై ఈ అంటే కనుక వాల్యూ లాగ్ ఈ లేదు అక్కడ ఓన్లీ ఈ ఉంది కాబట్టి దాని యొక్క వాల్యూ 2 నుంచి 3 కి మధ్యలో ఉంటుంది 2.7 లేదా 2.3 సంథింగ్ ఉంటుంది 2 పాయింట్ పవర్ లో ఇన్ఫినిటీ ఉంది 2 ని ఇన్ఫినిటీ టైమ్స్ మల్టిప్లై చేసి 2 ని 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ n టైమ్స్ అంటే కనుక వాల్యూ ఎంతో చెప్పగలం ఓకేనా అదే ఇన్ఫినిటీ టైమ్స్ మల్టిప్లై చేస్తే కనుక 2 ని 3 ని ఎంత వస్తుంది వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది అంటే ఈ పవర్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది పైన 1 ఉంది కింద ఉండే వాల్యూ ఉంది ఇన్ఫినిట్ వాల్యూ ఉంది పైన ఫైనైట్ వాల్యూ ఉంది కింద ఇన్ఫినిట్ వాల్యూ ఉంటే కనుక ఫైనైట్ వాల్యూని ఇన్ఫినిట్ వాల్యూతో డివైడ్ చేసి కనుక వచ్చే వాల్యూ ఎంత వస్తుంది 0 వస్తుంది బట్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే కనుక ఇంకా ప్రతి చోట నేను అలా మొత్తం చెప్పలేను ఓకేనా ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీని 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ రాసుకోవచ్చు ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే కనుక ఇన్ఫినిటీ వస్తుంది 1 బై ఇన్ఫినిటీ అంటే కనుక ఫైనైట్ వాల్యూ బై ఇన్ఫినిట్ వాల్యూ ఎంత వస్తుంది 0 కి ఈక్వల్ అవుతుంది బట్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 0 కి ఈక్వల్ అవుతుంది బట్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 వస్తుంది మైనస్ ఈ పవర్ మైనస్ 0 మైనస్ 0 ఉన్న ప్లస్ 0 ఉన్న 0 ని అంటే ఈ పవర్ 0 ఉంది ఈ పవర్ 0 బేస్ లో వాల్యూ ఎంత ఉన్నా పవర్ లో 0 ఉంటే దాని యొక్క వాల్యూ 1 అవుతుంది కాబట్టి ఈ పవర్ 0 యొక్క వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 బై p ఇంటూ 0 మైనస్ 1 అంటే కనుక మైనస్ 1 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై p ఇంటూ 1 అంటే కనుక 1 బై p వస్తుంది అంటే అంటే ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏ ఫంక్షన్ 1 ఏ ఫంక్షన్ ఉంటా యూనిట్ ఫంక్షన్ ఉంటా యూనిట్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎంత వస్తుంది 1 బై p వస్తుంది అదే వాడు ఫైండ్ అవుట్ చేయమనేటువంటి ప్రాబ్లం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ ఫంక్షన్ కి ఎంత వస్తుంది వాల్యూ 1 బై p వస్తుంది అది ఒక ఫంక్షన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని ఫైండ్ అవుట్ చేయటం ఓకేనా అర్థమైందా ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటిది డెఫినిషన్ నుంచి ఫార్ములా ఏముందో గుర్తుపెట్టుకోవాలి L of f of t equal to integral 0 to infinity e power minus 3t into f of t into dt వాడు ఫంక్షన్ ఏదైతే ఇస్తాడో అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేసి తర్వాత ఏం చేయాలి లిమిట్స్ 0 to infinity అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది ఓకేనా వాడు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ బాగా రావాలి తర్వాత లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడం కూడా రావాలి ఇవన్నీ రావాలి అంటే కనుక ఫస్ట్ ఏం కావాలి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినిషన్ కావాలి ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేది బాగా ఇంపార్టెంట్ కొద్దిగా జాగ్రత్తగా చేయాలి ఓకేనా అది ఫస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి if a is constant then L of e power at equal to 1 by p minus a L of e power at equal to 1 by p minus a ఇక్కడ ప్రాబ్లం క్లియర్ కనిపిస్తుంది ఓకేనా చాలా సార్లు చెప్పామనుకుంటా ఈ తర్వాత ఏదైతే ఉందో వాడు ఇచ్చేటువంటిది దీని తర్వాత ఏదైతే ఉందో మనం ప్రూవ్ చేయాల్సింది ఓకేనా బట్ ఏం కనుక్కోవాలి L of e power at యొక్క వాల్యూ 1 by p minus a వస్తుంది ప్రూవ్ చేయాలి ఓకేనా L పక్కన బ్రాకెట్ ఏదైతే ఉందో అదే వాడు ఇచ్చేటువంటి ఫంక్షన్ ఓకేనా లెట్ f of t equal to L పక్కన ఫంక్షన్ కనిపిస్తుంది e power at ఉంది కాబట్టి f of t equal to e power at ఉంది ఓకేనా ఏం కనుక్కోవాలి దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి
L of f of t equal to L of f of t రాయగానే కంపల్సరీ రాయాలి ఫార్ములా రాయాలి. ఏంటిది ఫార్ములా అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t ఇంటిగ్రల్ 0 to infinity e power minus pt into capital f of t into dt వస్తుంది. ఇందులో ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక f of t అంటే ఏముంది e power at ఉంది. that is equal to integral 0 to infinity e power minus pt into f of t అంటే కనుక e power at into dt వస్తుంది. that is equal to integral 0 to infinity రెండు సేమ్ ఫంక్షన్స్ రెండు మధ్యలో గుర్తు ఇంటూ ఉంది a power m into a power n లా ఉంది a power m plus n కాబట్టి పవర్స్ రెండింటిని యాడ్ చేస్తే కనుక e power minus pt plus at into dt వస్తుంది. that is equal to integral 0 to infinity e power రెండింటిలో ఏది కామన్ గా ఉంది t కామన్ గా ఉంది. కాకపోతే నేను దేన్ని కామన్ తీస్తున్నా అంటే కనుక -1 గా కామన్ తీస్తున్నా. మైనస్ ని ఎందుకు కామన్ తీయాలి అంటే కనుక లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ పవర్ ఇన్ఫినిటీ ఉంటే కనుక మనకి ఇన్ఫినిటీ ఇంటూ అంటే కనుక ఇన్ఫైనైట్ వాల్యూ వస్తుంది, ఫైనైట్ వాల్యూ రాదు. ఓకేనా? మరి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఉంటే కనుక ఫైనైట్ వాల్యూలోకి మార్చుకోవచ్చు కాబట్టి పవర్ లో ఈ పవర్ మైనస్ ఆఫ్ వచ్చేట్టు మార్చుకోవాలి. కాబట్టి ఈ పవర్ రెండింటిలో దేని కామన్ తీసిన మైనస్ ని కామన్ తీసిన టీ ని కామన్ తీసిన మైనస్ pt లో మైనస్ t ని కామన్ తీస్తే కనుక p ఉంటుంది, ప్లస్ లో మైనస్ ని కామన్ తీస్తే మైనస్ వస్తుంది, t ని కామన్ తీసాం కాబట్టి a మాత్రమే ఉంటుంది, ఇంటూ పక్కన t ఉంది ఇంటూ dt వస్తుంది. దట్ ఇస్ ఈక్వల్ టు చూడండి దట్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఉంది. ఇప్పుడు ఇందాక ఫార్ములా రాసింది e పవర్ మైనస్ ax ఇంటూ dx లాగా ఉంది. e పవర్ మైనస్ ax ఇంటూ dx అంటే కనుక ఇంటిగ్రేషన్ బాగా రావాలి. ఫార్ములా అయిపోయి కదా మైనస్ e పవర్ మైనస్ ax బై a వస్తుంది. e పవర్ మైనస్ ax లాగా ఉంటే కనుక ఎంత వస్తుంది ఫార్ములా మైనస్ e పవర్ మైనస్ ax మైనస్ p మైనస్ a ఇంటూ t బై a. a అంటే కనుక t ముందు ఎంత ఉంది ఇక్కడ మనకి p మైనస్ a ఉంది కాబట్టి బై p మైనస్ a వస్తుంది. ఇంటిగ్రేషన్ అయిపోయింది కానీ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి 0 టు ఇన్ఫినిటీ వస్తుంది. ఇందులో వేరియబుల్ ఏదైతే ఉందో అక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. వేరియబుల్ అంటే ఇక్కడ dt ఉంది కాబట్టి t అనేది వేరియబుల్ అవుతుంది. t దగ్గర సబ్స్టిట్యూట్ చేసే ముందు ఇక్కడ p మైనస్ a కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నాం, ముందు మైనస్ కూడా ఉంది కాబట్టి మైనస్ 1 బై p మైనస్ a ని బయట రాసేస్తే కనుక మన బ్రాకెట్ లో వాల్యూ ఉంటుంది e పవర్ మైనస్ ఆఫ్ p మైనస్ at ఉంటుంది, 0 టు ఇన్ఫినిటీ ఉంటుంది. దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 బై p మైనస్ a అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ యొక్క వాల్యూ ఇన్ఫినిటీ ఒకేసారి జాగ్రత్తగా చూడండి e పవర్ మైనస్ p మైనస్ a ఇంటూ t దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇన్ఫినిటీ ఇంటూ p మైనస్ a. p అనేది ఎనీ కాన్స్టెంట్, a అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్ నుంచి ఇంకో కాన్స్టెంట్ తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి ఇన్ఫినిటీ తోటి ఏ కాన్స్టెంట్ మల్టిప్లై చేసిన వాల్యూ ఎంత వస్తుంది ఇన్ఫైనైట్ వాల్యూ వస్తుంది. మైనస్ లోయర్ లిమిట్ t దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక e పవర్ మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 బై p మైనస్ a ఇంటూ ఈ నేను చెప్పింది ఇంకా ప్రతిసారి చెప్పని చెప్పా e పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ సింప్లిఫై చేస్తే కనుక ఎంత వస్తుంది 0 వస్తుంది. e పవర్ మైనస్ 0 అన్నా 0 అన్నా 0 అవుతుంది, ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి 0 మైనస్ 1. దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 బై p మైనస్ a ఇంటూ 0 మైనస్ 1 అంటే కనుక మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది 1 బై p మైనస్ a వస్తుంది. ఇప్పుడు l ఆఫ్ e పవర్ 8t యొక్క వాల్యూ ఎంత వస్తుంది 1 బై p మైనస్ a. l ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 8t ఈక్వల్ టు 1 బై p మైనస్ a. వీటికి ప్రూఫ్ లో ఇంపార్టెంట్, అలానే ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. l ఆఫ్ 1 అంటే 1 బై p వస్తుంది, l ఆఫ్ e పవర్ 8t అంటే కనుక 1 బై p మైనస్ a వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఉంది l ఆఫ్ e పవర్ మైనస్ 8t ఉంది, l ఆఫ్ sin 8t, l ఆఫ్ cos 8t, l ఆఫ్ sin hd, l ఆఫ్ cos hd ఇలా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చెప్దాం. ఇంతవరకు చాలా లేకపోతే ఇంకొకటి చూడండి.